నాకు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విషయంలో కోపం. పక్కన నరసింహలో అట్లా మాట్లాడడం తప్ప కాదా? తప్ప కాదా? తప్పే అంటున్నాం కదా. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు అన్నటువంటి ఘనత మీది. మీరు తెలంగాణ అంటే పేరు, తెలంగాణ అంటే అది ప్రేమ ఉన్నదా? ఉన్నాడా ఎడ్యుకేషన్ మినిస్టర్? ముఖ్యమంత్రి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. నా మాటలు ఏమన్నాను క్రాంతి, మీ దగ్గర వీడియో ఉంటుంది పక్కనేయండి. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇవాళ రోజున 93 మంది పిల్లలు చనిపోయిండు. ఏం చేసిండు? ఆ రోజున కూడా కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిట్టిండుగా, మీరే తిట్టిపించినాలే. నేను ఒక రకంగా సంవత్సర కాలంలో జరిగినది ఏంటిది, మేము ఏం తీర్మానాలు పాస్ చేయాలి? తీర్మానాలుగా తిట్టుడు పాస్ చేయాలి. నాకు నందమూరి ఎన్టీ రామారావు లెక్క దేవాంశ్ కనబడుతుండు, దేవాంశ్ మాత్రమే కనబడుతున్నాను అంట. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అది మహానాల్లో చెప్పేటటువంటి అంశమా? గొడ్డలిపాటి అంటే ఒక ఆయన కోపం వచ్చింది, ఆయన సైకో జగన్ సైకో అని చెప్పేసి జగన్ గారిని ఉద్దేశిస్తూ లోకేష్ గారు మాట. ఈ మధ్యన గొడ్డలిపాటి అంటే సైకోకి కోపం వచ్చింది. ఇదంతా చూస్తే అసలు మహానాడు దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం? మేడం వైసీపీ వల్ల అంత ఈజీగా ఉండరు మేడం, మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తలేరా? రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారా? అధికారంలోకి రాగానే రెడ్ బుక్ పేరుతోటి ఎవరిని పడితే వాళ్ళను అరెస్ట్ చేసి నిన్నగాక మొన్న పచ్చి బూతులు మాట్లాడినటువంటి రోజా ఎక్కడున్నది క్రాంతి? నా గురించి పచ్చి బూతులు మాట్లాడినటువంటి వైసీపీ వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చినాక ఎవరిని అరెస్ట్ చేయలేదు, రూపురేఖలు ఎవరి మారలేదు. ఎందుకు మారుతాయి? మీరు ఇష్టం వచ్చినట్టు మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకున్నా సొంత పార్టీ ఎంపీని పడేసి కాళ్ళకు పడేసి కొడితే మేమేమన్నా వైసీపీ అనుకుంటున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా? ఒక్క వైసీపీ బయట ఉండడు వాళ్ళ రోజు. బెదిరిస్తారా మేడం? బొరగడ్డ అనిల్ను ఆయన చెప్పొద్దు ఆయన బాధ, కానీ తుక్కు కొట్టిరు ఆయన నేడి కాడికి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా ఇట్లా బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంటది తెలుసా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి అరెస్ట్ చేద్దామని చూస్తా ఉంది కదా, కరెక్టేనా? నేను ఒక విషయం కరెక్టేనా అంటారు. దాని మీద మరి పవన్ గారు కూడా మాట్లాడారు కదా, డిప్యూటీ సీఎం. ఈయన మాట్లాడింది తప్పు అని మాట్లాడిండ్రు. నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీకు ఏమైనా ఇష్యూలు లేకపోతే చెప్పండి. తెలంగాణలో మస్తు ఇష్యూస్ ఉన్నాయి. టీడీపీకి కూటమికి డ్యామేజ్ అయ్యే ఇష్యూ ఏది పట్టుకోవద్దని అంటారు మీరు, అంతేగా? మరి నన్ను అన్నప్పుడు ఎక్కడ పోయిన వీళ్ళు? ఒక్కొక్కడు మీరు ఒక పార్టీ కొమ్ము కాస్తారు కదా. నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టిండు. మీరు అక్కడ లొకేషన్ హైలైట్ చేయడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డిని డమ్మీ చేసిరు అనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కోపం ఉంటట్టుంది కొంచెం. నాకేం సంబంధం అండి? రేవంత్ రెడ్డి ఎవరంటున్నా నేను? ఎవరా? నన్ను పచ్చి బుద్ధులు తిడుతున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళకే చెప్తున్నా, ఫోన్లు కూడా చేసి బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరు పోయినారు కదా కేరళకి. ఏం చెప్పిండ్రు అక్కడ? బ్రహ్మాండంగా పిల్లలు గాడిదలు కానీ పోయినరా మరి కేరళకి? రేవంత్ రెడ్డిని మీరు ఎందుకు టార్గెట్ చేసారో అర్థం కాదు. అది టీడీపీ మహానాడు సభల వాళ్ళకి విద్యాశాఖ మీద ఏ మాత్రం కూడా నిబద్ధత లేదు. ఇప్పుడు ప్రక్షాళన చేయాలి, అది ముఖ్యమంత్రిగా నేను. ఏం ప్రక్షాళన చేసిండ్రు? 93 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పార్టీ ఫామ్ చేస్తారా మీరు? ఎందుకు ఫామ్ చేయట్లేదు? చేస్తారా? ఎందుకు ఫామ్ చేయమంటున్నారు? అంటే వీళ్ళకి ఏమైనా గాయమైనప్పుడు లేకపోతే చేయదిగినప్పుడు వీళ్ళ రక్తం ఎర్రగా వస్తుందా లేకపోతే పచ్చగానే వస్తుందా అని అందులో మీరు ఉంటారు హిట్ లిస్ట్ లో. 10 మందికి జ్యోత్స్న తెలుసు అంటే తెలుగుదేశం పార్టీ వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ బాబు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, నా సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా నన్ను ప్రోత్సహిస్తారు లోకేష్. కిరణ్ గారి జోష్న రాజ్యసభ మెంబర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుందమ్మా?